వ్యవసాయానికి అనుబంధ రంగమైనటువంటి పాడి ఒకటే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది పశుపోషణ, సన్నజీవాల పెంపకం, కోళ్ల పెంపకం, అదేవిధంగా చేపల పెంపకం కూడా చేపడుతూ చాలామంది చాలా విధాలుగా లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మనం గమనిస్తే పాశ్చాత్య దేశాల్లో ఉంటూ ఉద్యోగాలు మానుకొని వచ్చి సన్నజీవాల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే తెలియక, అవగాహన లేక విపరీతంగా పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఈ సన్నజీవాల పెంపకంలో. మరి ఈ సన్నజీవాలను పెంచుకోవడంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎట్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతే ప్రయోజనం వచ్చేదానికి అవకాశం ఉంది, పెట్టుబడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి చిన్నదోర్నాల గ్రామ పశు వైద్యులు డాక్టర్ వైవి నాగపరీంద్ర కుమార్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా ఈ సన్నజీవాల పెంపకం గురించి సవివరంగా పశుపోషకులకు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మరి ఇటీవల కాలంలో మనం గమనిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడి, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడిన వారు కూడా మరి తిరిగి స్వదేశానికి వచ్చి ఈ సన్నజీవాలు పెంచడం అయితేనేమి, కోళ్ళు పెంచడం అయితేనేమి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే ఈ సన్నజీవాల్లో కొంతమంది అనుకోకుండా విపరీతంగా, అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి నష్టపోవడం జరుగుతుంది ఒక్కసారిగా. అలా పెట్టుబడి పెట్టకుండా క్రమేపీ లాభాలు పెరగాలి అంటే ఎలాంటి మరి ఈ పశుపోషణ విధానాన్ని అనుసరించాలంటారు? రైతులకి, బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారానండి. మొదటగా ఈ పశుపోషణ అనేది చాలా విస్తృతమైనది. మన గ్రామీణ ప్రాంతంలో ఉంటూ చిన్నప్పటి నుంచి వాటి మధ్యలో, పశువుల మధ్యలో, పాడి మధ్యలో పెరిగిన వారికి వాటి గురించి చాలా అవగాహన ఉంటుంది. కానీ చాలామంది తెలిసి తెలియక పట్టణ ప్రాంతానికి చెందినవారు, వ్యాపార రంగానికి సంబంధించిన వారు ఈ రంగంలోకి వచ్చి తెలిసి తెలియని పద్ధతిలో చేయడం వల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది. వీటిని ఈ మధ్య మనం యూట్యూబ్లో కానీ మిగిలిన మాధ్యమాల్లో కానీ చాలా రకాలుగా చూస్తున్నాం, వింటున్నాం. సో కాబట్టి మనం ఇవన్నీ సరైన పద్ధతిలో ఎలా చేయాలి, నష్టపోకుండా ఎలా ఉండాలి, వీటి గురించిన మెలకువలు, సాంకేతిక పరంగా నైపుణ్యం ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ తెలిసిన తరువాత ఆ రంగంలోకి మనం దిగడం వల్ల మనకి చాలా కలిసి వస్తుందండి. ఎందుకంటే మనము ఒకేసారి పెట్టడం అనేది కూడా రేరింగ్, ఈ షీప్ రేరింగ్ అంటే ఈ పెంపకం అనేది ఎలా ఉంటుంది అంటే, మన కాడ డబ్బులు ఉన్న నేపథ్యంలో ఒకేసారి 200 మంద లేదా 400 మందని ఒకేసారి తెచ్చి పెంచడం జరుగుతుంది. అలా పెంచడం అనేది ఎప్పుడూ చేయకూడదు. అది మనకి చాలా నైపుణ్యం ఉండి, ఆ వృత్తిలో మనకి చాలా అనుభవం ఉండి, ఇంతకుముందు గత 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల నుంచి చిన్నగా మన పూర్వీకుల నుంచి నేర్చుకొని వృత్తిపరంగా వాటి పరంగా మనకి ఉంటే మాత్రమే అందులోకి అలా ఒకేసారి దిగాలి తప్ప, లేని పక్షంలో ఎటువంటి విధంగానూ అలా ఒకేసారి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే భారీ ఎత్తున పెట్టుబడి పెడితే నష్టపోవడం అనేది కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఉందండి. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం అనేది ఈ పశుపోషక రంగంలో ఎప్పుడైనా కానీ మంచిది కాదు. ఎందుకు అంటే అందులోని మెలకువలు ఒక్కటే అని కాదండి, ఏ పాడి సంబంధించిన దానికి దాంట్లో కొన్ని రకాల సమస్యలు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి మీరు పెద్ద పశువులు అంటే ఆవులు, గేదెలు తీసుకున్నట్లయితే అందులో పెంపకం అనేది అందరు చేస్తారు, పాలు తీస్తారు. కానీ సరి అయిన రేటు రాక చాలామంది పల్లెల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ వాళ్ళకి పాలు పోయడానికి మనుషులు లేక పాల కేంద్రాల్లో పోయడం వల్ల చాలా రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. దానివల్ల నష్టపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ పాడిని ఎక్కువ శాతంలో పెట్టి భూమి లేకుండా ఎక్కువ పశువుల్ని తెచ్చి మేపుతారు. పశుగ్రాసం అనేది ఉండదు. ఆ పశుగ్రాసం లేకపోవడం వల్ల కూడా దిగుబడి చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇలా వేసవికాలం వచ్చినప్పుడు పశువులకి ఆ నాణ్యతమైన మేత లేకపోవడం వల్ల వాటిలో దిగుబడి శాతం అనేది అధికంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా పాల దిగుబడిలో పాల క్వాలిటీ కూడా చాలా తగ్గిపోతుంది. అటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. అలానే ఈ సన్నజీవాల మీద కూడా తీసుకుంటే వీటికి మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఆవులైతేనేమి వీటికి చాలా వాటికి కొన్ని మతపరమైన సమస్యలు, సామాజిక పరమైన సమస్యలు ఉంటాయి కొన్నిటికి. కానీ ఈ సన్నజీవాల పెంపకంలో మాంసం ఏదైతే ఉందో వీటి వినియోగంలో కానీ అమ్మకంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. ఎక్కడైనా మంచి రేటు దొరుకుతుంది. కానీ వాటిని పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి చాలా ముఖ్యంగా ఉంటుందన్నమాట. సార్, ఇప్పుడు కొత్తగా మంద ఏర్పాటు చేయాలి అనుకుంటున్నప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకొని పాలు ఏదైతే తల్లి దగ్గర నుంచి మరి పక్కకు తీస్తారో అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి పెంచాలి అంటుంటారు. మరీ చిన్నపిల్లలు తీసుకొస్తే
తల్లిని ఎడబాసి మరి బతకగలవా? అవి బ్రతికే పరిస్థితి ఉందంటారా? లేదండి. ఎప్పుడైనా కానీ మనం ఒక తల్లి దాని పక్కనే చిన్న పాలిచ్చే దూడ ఉన్న ఆ పరిస్థితుల్లో మాత్రమే తెచ్చుకోవాలి. ఆవులైనా కానీ, మేకలైనా కానీ, గొర్రెలైనా ఏవైనా కానీ ఆ పక్కన పాలిచ్చే బిడ్డతో సహా 2 జతగా తెచ్చుకున్నప్పుడే మనకి మంచిగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాటిలో ఉండే పునరుత్పత్తి సమస్యలు లేకుండా మనకి తెలుస్తుంది. వాటిల్లో ఉండే దిగుమతి శాతాన్ని కూడా మనం పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు దాని బాడీలోని ఆ సౌష్ఠవం అనేది ఉంటుంది. అది కూడా మనము ఆ స్టేజ్లో చూసినప్పుడు మనకి నీట్గా అర్థమవుతుంది. సో ఆ పరిస్థితిలో తెచ్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన పరిస్థితి. మందను పెంచుకోవాలి, లాభసాటిగా వ్యాపారం చేసుకోవాలి అంటే ఎలా మందను తయారు చేసుకోవాలి? ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? సన్నజీవాల్ని పెంచుకోవాలంటే మొదటగా వాటికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలనేది కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి ఏ వయసులో ఎదికి వస్తాయి, ఎన్ని పిల్లల్ని పెడతాయి, గొర్రెల్ని పెంచుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, మేకల్ని పెంచుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, అందులో మగ గొర్రెలు ఏంటి, ఆడగొర్రెలు ఏంటి, వీటిలో చాలా రకాలు ఉంటాయి కదా. వీటన్నిటికీ అన్నిటికీ ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మొదటగా మనం గొర్రెలు మరియు మేకల పెంపకం వాటి ప్రయోజనాల గురించి చర్చిద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే గొర్రెలు మేకల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలో ప్రథమ 3 స్థానాల్లో ఒకటిగా ఉంది. ఇదే కాకుండా ఈ సన్నజీవాల వివిధ ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సమకూరుతున్నవి. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా కుటుంబాలు సన్నజీవాల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. గొర్రెలు మేకల పెంపకంలో సుమారు 10,000 సంవత్సరాల నాటి నుండే మనుషులతో సాన్నిహిత్యం కలిగి ఉన్న గొర్రెలు మేకలు వాటి గురించి ఇంతకు మునుపే మొహంజోదార తవ్వకాల్లో కూడా జీవాల పెంపకం గురించిన ఆధారాలు లభించాయి. కాబట్టి మనుషులు మచ్చిక చేసుకొని మనుషులతో పాటు ఉన్న జంతువులలో కుక్క మొదటిగా పేర్కొంటే దాని తర్వాత ఈ గొర్రెలు మేకలు 2వ స్థానంలో ఉన్నాయి. ఇంత పురాతన కాలం నుంచి మనం పెంచుకుంటున్న మనకు తెలిసిన ఈ జీవాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా ఈ సన్నజీవాల పెంపకం వల్ల మనకుండే ప్రయోజనాలు ఏంటంటే, గొర్రెలు మరియు మేకలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది సన్నకారు, చిన్నకారు రైతాంగానికి భూమి లేని నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. తక్కువ వర్షపాతం గల రాయలసీమ, తెలంగాణ, మెట్ట ప్రాంతాలున్న ఆంధ్ర మరియు తెలంగాణ రైతాంగానికి జీవన పెంపకంలో భాగంగా ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ జీవాలనేవి ఆవులు మరియు గేదెలలా కాకుండా అనావృష్టి పరిస్థితుల్ని తట్టుకుంటూ జీవిస్తాయి. బీడు భూముల్లో సైతం, పంటలు సాగు చేయు వీలు లేని భూముల్లో సైతం కలుపు మొక్కల్ని సంగ్రహిస్తూ విలువైన ఉత్పత్తుల్ని మనకు అందిస్తాయి. అంతేకాకుండా గొర్రెలు మేకల ద్వారా లభించే మాంసం, పాలు, ఉన్ని, చర్మం, కొమ్ములు, ఎరువులు మొదలైన ఉత్పత్తులు మానవాళికి పలు విధాలుగా ఉపయోగపడతాయి. జీవాల మాంసానికి ఎలాంటి మతపరమైన, కులపరమైన అవరోధాలు లేవు. జీవాన్ని వధించడం వల్ల ఎవరికీ ఆపేక్ష ఉండదు. మాంసాహారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో జీవాల మాంసానికి ఉన్న డిమాండ్ అనుకున్నదే తడవుగా అమ్మి సొమ్ములు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా జీవాల పెంపకానికి వాణిజ్యపరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీవాల పెంపకం పశువుల పెంపకం కన్నా చాలా సులభంగా ఉంటుంది. వీటికి గడ్డి, నీటి అవసరాలు పశువులతో పోలిస్తే చాలా తక్కువ శాతంలో మాత్రమే అవసరం ఉంటాయి. జీవాల్లో పునరుత్పత్తి ప్రక్రియ వేగంగా ఉండడం వల్ల మంద వేగంగా మరియు తక్కువ సమయంలో వృద్ధి చెంది లాభాలర్జించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇందులో మొదటగా చూసుకుంటే మనకి ఈ జీవాల పెంపకంలో మొదటగా మనం మేకల పెంపకం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మేకల పెంపకం అనేది గొర్రెల పెంపకం కంటే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువుల్లో కుక్క, ఆ తర్వాత మేక గుర్తించబడ్డాయి. మేకల్ని పేదవాళ్ళ ఆవులుగా పరిగణిస్తారు. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మేకలు అధిక సంఖ్యలో ఉండడం జరుగుతుంది. మేకలు అడవుల్ని నాశనం చేస్తాయని, పర్యావరణాన్ని హాని కలిగిస్తాయనే దురాభిప్రాయం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మేకల అభివృద్ధి పట్ల చిన్నచూపు చూసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పే విషయాల్ని గమనిస్తే వాళ్ళకున్న అపోహలు కూడా తొలగిపోవడం జరుగుతుందన్నమాట. మేకలు చెట్లు, ఆకులు, ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు, కాయలు, విత్తనాలు మాత్రమే తిని పెరుగుతాయి. కాబట్టి అడవుల్ని నాశనం చేస్తాయనడం సరికాదు. మేకల ప్రత్యేక ఆహారపు అలవాట్లు, అవి నేల మీద గడ్డి మేయవు. గడ్డి అలాగే భూమి మీద ఉండడం వల్ల భూమి కోత కూడా నివారించబడుతుంది. మేకల పెంపకదారులు మేకల ఆహారం కొరకు అడవులపై ఆధారపడతారు. వారు మొక్కల చివర కొమ్మల్ని, ఆకుల్ని మాత్రమే నరికి మేకలకు వేపుస్తారు.
కాబట్టి చిరకాలం ఉపయోగపడే మొక్కల్ని మాత్రం చేతురాలా నాశనం చేయాలని ఎప్పుడూ వాళ్ళు అనుకోరు. మేకల కొమ్మల చివరను నరకడం వల్ల మొక్కలు త్వరగా చిగురించి కొమ్మలు ఆకులు విస్తారంగా పెరగడానికి దోహదపడుతుంది. మేకలు అడవుల్లో మైదానాల్లో తిరగడం వల్ల అవి విసర్జించే విత్తనాలు నేల మీద పడి మొలకెత్తి పరోక్షంగా మొక్కలు అడవుల అభివృద్ధికి దోహదపడతాయి. గొర్రెలతో పోలిస్తే మేకలు అన్ని రకాల శీతోష్ణ పరిస్థితుల్ని, వర్షాభావ పరిస్థితుల్ని ఎక్కువగా తట్టుకుంటాయి. మేకలు ఆహారంలోని పీచు పదార్థాన్ని, మాంసకృత్తుల్ని త్వరగా వినియోగించుకుంటాయి. నీటిని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. గొర్రెల కంటే మేకల నీటి అవసరాలు తక్కువగా ఉంటాయి. మేకల్ని ఒక గేదె ఖరీదులో కేవలం 20% ఖర్చుతోనే పెంచవచ్చు. మేకల పెంపకానికి పెట్టుబడి తక్కువ, అలాగే లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువ. పాకలపై, పరికరాలపై పెట్టే ఖర్చు కూడా గేదెలు, ఆవుల పాకల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పశువుల పోషణకు అవసరమయ్యే దానాలో కేవలం 6-8% వంతు దానాతోనే మేకల్ని పెంచవచ్చు. మేకల్లో పునరుత్పత్తి వేగంగా ఉంటుంది. ఇవి కేవలం 18 మాసాల్లోనే 2 ఈతలు ఈని 2-3 పిల్లల్ని కనే సంతానోత్పత్తి శక్తి మేకలకు ఉంటుంది. ఇవి తక్కువ వయసులో ఎదకొచ్చి పొర్లుతాయి. మేకలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ, అందువల్ల వ్యాధులు తక్కువగా సోకుతాయి. మేకల ప్రత్యేక ఆహారపు అలవాట్ల వల్ల నట్టల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చికిత్సపై పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు మనం. ఒక్క మాటలో చెప్పాలంటే మేకల పోషణ గొర్రెల, పశువుల పోషణ కంటే లాభదాయకంగా ఉంటుంది. దీంతోపాటు గొర్రెలు, వాటి జాతులు, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇందులో మొదటగా ఇప్పుడు గొర్రెలు మరియు మేకల పెంపకంలో మరికొన్ని లాభాలు మనం తెలుసుకుందాం. ఇవి చాలా తక్కువ పెట్టుబడితోనే మనం నిర్వహించవచ్చు. గొర్రెలు, మేకలు పెంచేందుకు తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. వీటికి పెద్ద పెద్ద ఫారాలు కట్టనవసరం లేదు. అలానే నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవి సహజ వనరులతో జీవించగలవు. ఎక్కువ ఖర్చు లేకుండా చక్కగా పెరిగిపోతాయి. అలానే త్వరిత వృద్ధి మరియు ఆదాయం కూడా దీనివల్ల మనకి వస్తుంది. గొర్రెలు మరియు మేకలు త్వరగా పెరగడం వల్ల మేకలు 8-12 నెలల కాలంలోనే పిల్లల్ని పుట్టించగలవు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు. దీనివల్ల ఆదాయాన్ని త్వరగా అందిస్తుంది. ఇంకా వీటి నుంచి వచ్చే వనరులు చూసుకుంటే మాంసం, మేక మరియు గొర్రెల నుంచి మాంసాన్ని మనం అధికంగా పొందవచ్చు. అలానే మేకలు తీసుకున్నట్టయితే వాటి పాలకి చాలా విలువ గలది. మేకపాలు ఈ రోజులో మనకి 1 లీటరు 300-600 రూపాయల వరకు ప్రాంతాన్ని బట్టి, పరిసరాలని బట్టి మనం అమ్ముకోవడానికి వీలుగా ఉందన్నమాట. దీంతోపాటు గొర్రెల బొచ్చు అనేది కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట. వీటిని మనము వీటికి స్వెటర్లు కానీ ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు జీవాల పేడ అనేది ఎరువు కోసం కూడా ఉపయోగించుకోవడానికి మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవి వాతావరణ ప్రతికూలతలకు కూడా తట్టుకోవడం వీటి యొక్క ప్రత్యేకత. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇవి జీవించగలవు. ఆవులు, గేదెల మాదిరి చిన్న చిన్న వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో వీటికి జబ్బు చేయడం అనేది జరగదు. ఇవి ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉండడం వల్ల ప్రతికూల వాతావరణాల్లో కూడా ఈజీగా జీవించగలవు. అంతేకాకుండా భూమి అవసరం కూడా వీటికి చాలా తక్కువగా ఉంటుంది. చిన్న స్థలంలో కూడా మేకలు, గొర్రెలు పెంచవచ్చు. ముఖ్యంగా పొట్ట చేపలు, గొర్రెలు కొండ ప్రాంతాల్లోనూ పొడి భూముల్లో కూడా పెంపుకోవడానికి సాధ్యమవుతుంది. ఎటువంటి పంట సారం లేని భూముల్లో కూడా చివరిగా మొదళ్లకు పెరిగిన గడ్డిని కానీ, కొండ పొలాల మీద ఉండే పెరిగే ఆకుల్ని కానీ, ఇతర ఆకుల్ని తిరిగి ఇవి పెరగడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటి వలన ఆహార భద్రత కూడా చాలా ఉంటుంది. కుటుంబ అవసరాలకి మాంసం మరియు పాలను అందించడంతో పాటు పోషణ కల్పించడంలో కూడా సహాయపడతాయి. చాలామందికి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పశుపోషణ అనేది ఒక ఉపాధిగా ఉంటుంది, కోళ్ళ పెంపకం అనేది ఒక ఉపాధిగా ఉంటుంది అని చెప్పేసి పశు వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సన్నజీవాలు పెంచడం వల్ల చదువుకున్న యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. మనకి ఈ మధ్య చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలామంది యువకులు ఈ సన్నజీవాల పెంపకంలో చాలా ఇంట్రెస్ట్ చూపించడం అనేది మనం మెచ్చుకోదగ్గ విషయము. ఇటువంటి కాలంలో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సన్నజీవాల పెంపకం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. యువత దీని పట్ల అధిక
ప్రాధాన్యత చూపించడం కూడా సంతోషించదగ్గ విషయం అండి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండే నిరుద్యోగ యువతకు కూడా ఇది చాలా మంచి పరిష్కారంగా నిలుస్తుంది. మనకి ఉపాధి అవకాశానికి చాలా మంచి అవకాశంగా నిలుస్తుంది. కాబట్టి ఇప్పుడుండే యువత కూడా దీని మీద అధిక ప్రాధాన్యత చూపించడం అనేది సంతోషించదగ్గ విషయం. మనకి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి.